ఈ ఇయర్ టాప్ 10 మూవీస్ గురించి చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు టాప్ ఫ్లాప్ మూవీస్ గురించి చెప్తాను. అంటే ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్ వాటి మీద. అండ్ హై బడ్జెట్ అండ్ హై కాస్ట్ అండ్ క్రూ ఉన్న మూవీస్ ప్రొడక్షన్ బాగున్నా, లేదంటే బడ్జెట్ ఎక్కువున్నా, స్క్రీన్ ప్లే బాగున్నా, కానీ సినిమాలు కొన్ని వర్కౌట్ అవ్వలేదు. ఏంటి ఆ సినిమాలు అంటే ఫస్ట్ 'గేమ్ చేంజర్'. ఎందుకంటే ఈ సినిమా మొత్తం కూడా ప్రొడక్షన్స్ కానీ, స్క్రీన్ ప్లే కానీ మొత్తం బాగుంటుంది. కానీ సినిమా స్టోరీ సెట్ అవ్వకపోవడంతో ఈ సినిమా ఫ్లాప్ అయిపోయింది. తర్వాత 'హరిహర వీరమల్లు'. ఈ సినిమాలోని స్టోరీ బాగుంటుంది, విఎఫ్ఎక్స్ బాగోలేదు. అండ్ పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే కొంచెం వేరీ అవుతూ ఉండడం వల్ల చాలా నెగిటివ్ అయితే ట్రెండ్ అయింది ఈ సినిమా మీద. తర్వాత 'వార్ 2'. దీని మీద కూడా ఆడియన్స్‌కి ఒక రేంజ్‌లోనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని 'వార్ 2' సినిమా తీసుకెళ్ళలేకపోయింది. తెలుగులో కూడా కొంచెం ఫ్లాప్‌గానే నిలిచిందనమాట. ఇంకా 'కింగ్డమ్'. విజయ్ దేవరకొండ రియల్ లైఫ్‌ని చూసేద్దాం అని అనుకున్నాళ్ళు చాలామందికి ఈ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. బట్ ఈ సినిమా కూడా కొంచెం యావరేజ్‌గా ఆడింది. ఇంకా 'మాస్ జాతర'. ఈ సినిమా కూడా ప్రేక్షకులకి నచ్చలేదు. ఇంటికి పంపించేశారు. ఇంకా 'కన్నప్ప'. ప్రభాస్ కోసం మాత్రమే ఫస్ట్ డే ఫస్ట్ షో చూశారు. తర్వాత సెకండ్ డే నుండి 'కన్నప్ప' కూడా కొంచెం తగ్గింది. సో ఇవే టాప్ 6 మూవీస్ 2025లోని హై బడ్జెట్ మూవీస్. అండ్ బట్ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్ అవ్వలేకపోయింది ఈ సినిమాలైతే. మరి ఇంకా ఈ ఇయర్‌లోని టాప్ ఫ్లాప్ అయిన సినిమాలేమైనా మీకు తెలిసినవుంటే కామెంట్‌లోని మీ ఒపీనియన్‌ని పెట్టండి. అలాగే ఈ ఫిలిమ్స్ ఒక్కసారైతే చూడొచ్చు. కానీ అది మీ చాయిస్. సరే, మీ దగ్గర నుండి ఎటువంటి రెస్పాండు నాకు రావడం లేదు. మీ రెస్పాన్స్‌ని ఒక లైక్ రూపంలో గానీ, లేదంటే ఒక సబ్స్క్రైబ్ రూపంలో గానీ, మీ సపోర్ట్ ఎప్పుడూ నాకుంటే మా ఛానల్ ఇంకా గ్రోత్ అనేది పెరుగుతుంది. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే వీడియోస్ చూస్తున్న వాళ్ళైనా ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.